రాష్ట్ర కమిటీ సభ్యులు రాజుగారు మాట్లాడతారు. కాంగ్రెస్ రామన్న గారు మాట్లాడతారు. కాంగ్రెస్ సభాధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అలాగే నాకంటే ముందు మాట్లాడిన ఏటీసీ నాయకులకు, ఈ కార్యక్రమంలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మా హక్కులే మాకు ముఖ్యమని చెప్పి, మాకు కూడిపెట్టే హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పి ఈరోజు భారత ప్రజానీకం, ముఖ్యంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా కలం తొక్కుతూ ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంలో హాజరైనటువంటి మహిళామణులకు, కార్మిక సోదరులకు అందరికీ కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ నుంచి మీ అందరికి కూడా విప్లవాది వందనం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మోడీ రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత 303 సీట్లు ఇచ్చారని చెప్పి ఈరోజు దాదాపు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడి 150 ఏళ్ల కాలంలోనే అనేక కార్మిక చట్టాలు పోరాడి సాధించిన చట్టాలు ఏవైతున్నాయో ఈ 44 చట్టాలను 4 కోర్టులు తెస్తారంటే ఈ మోడీ ఏంటయ్యా ఆ కోర్టు అంటే? ఎవరైనా సరే బాధితుగా బతకాలి, ఎవరైనా సరే కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళు తొలగించేటట్టు హక్కు ఆ యాజమాన్యానికి కల్పించడమే దీని ఉద్దేశం. అంతేకాదు ఈరోజు 10 గంటలు అప్పుడప్పుడు చికాగో నగరాలను ఎర్రజెండా సాక్షిగా 7 గంటల పరిధిని సాధించుకొని పోరాడినటువంటి ఈ ఘనమైన చరిత్ర ఈరోజు మోడీ కార్మికులను బాధ చేసినటువంటి చట్టం ఏతుందో ఈ రోజు ఏమయ్యా యజమాని, నువ్వు ఎన్ని గంటలైనా పని చేయించుకో, నాకే పెద్దలని చెప్పి ఈ రోజు ఈ కోర్టులు పెట్టడం అంటే ఈ రోజు కార్మికులను ఎత్తుతారని తప్ప ఇంకోటి కాదు. అందుకనే 7 గంటల పరిధిమైనటువంటిది అయ్యో మోడీ మీ అయ్యే జాగిరి కాదు, కార్మికులందరూ కూడా నెత్తులు చిందించి పోరాడినటువంటి ఈ చట్టాలన్నింటినీ కూడా ఈ రోజు కాలేజీ కార్యక్రమానికి ఈ రోజు మోడీ పూనుకుంటా ఉన్నాడు. అందుకనే ఈ 44 చట్టాలలో 4 కోట్ల వేసుకుంటే ఈ కోర్టును తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాదు ఈ రోజు 300 మంది మాత్రం, ఆ రోజు గతంలో 20 మంది ఉంటే కూడా కార్మిక చట్టాలు వర్తించాయి, అనేక హక్కులు వర్తించాయి. ఈ రోజు 299 మంది ఉన్నా కూడా ఆ చట్టాలు వర్తించమంటే అర్థం ఈ రోజు ఈ దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి ఈ కార్మిక వర్గం మీద ఈ మోడీ దారి తప్ప ఇంకోటి కాదు. అందుకనే కార్మిక వర్గం దాదాపు 30 కోట్ల కార్మిక వర్గం కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా హక్కుల కోసం పిడికిలు బిగించి పోరాడుతూ ఉంది. అందుకనే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా కార్మిక సంఘాలు 10 సంఘాలు మీకు లేఖ రాశాయి, నువ్వు మాత్రం ఈ రోజు మోడీ కనకంలో మోడీ అడుగులో నువ్వు మడవెత్తు తప్ప ఇంకోటి కాదు. అందుకనే నువ్వు గతంలో అనేక సందర్భాలు చెప్పావు కార్మికుల ప్రభుత్వం అని. ఈ రోజు కార్మికుల మీద దాడి చేస్తా ఉంటే చప్పట్లు కొడుతూ పార్లమెంట్ ఎందుకు మద్దతు ఇస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అందుకని కార్మిక చట్టాలు కాపాడుకోవాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేయాలని సుప్రీంకోర్టు 2010 అని చెప్పింది. కనీసం ఒక మనిషి బతకాలంటే 18,000 రూపాయలు ఇవ్వాలని. ఈ రోజు కార్మిక సంఘంగా మనం కనీసం 21,000 రూపాయలు ఇస్తే తప్ప ఒక మనిషి బతకడం ఈ దేశంలో సాధ్యం కాదని చెప్పి అంటే ఈ రోజు చూస్తున్న అంగన్వాడీలకు 10,000, ఆశా వాళ్ళకు 4,000. అందుకని ఈ రోజు అన్ని కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా కనీసం 20,000 పైచులకు వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా మాకు కొంచెం కోరిక కాదు, సుప్రీంకోర్టు నీకు జీవోట్లు పెట్టింది. అందుకనే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అంతేకాదు మా బోర్డు నిరుద్యోగులందరూ కూడా మోడీ అని చెప్పి ఓట్లేసాం. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు కాదు, 2 కోట్ల ఉద్యోగాలు ఊడబలిచారు తప్ప ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ఇప్పుడు రైల్వే, ఎల్ఐసి, తపాలా, బిఎస్ఎన్ఎల్ వీళ్ళయ్యే జాగిర్లాగా మొత్తం సంపదంతా విదేశాలకు కట్టుబెడతా ఉన్నాడు. అందుకనే భారతదేశ ప్రజలకు ఒకసారి మీరు ఆలోచించండి, రైల్వే రంగం 13 లక్షల మందికి ఉపాధి ఇస్తా ఉంది ఈ రోజు. అటువంటి రైల్వే రంగాన్ని, అంతేకాదు ఇక్కడ నుంచి విజయవాడ పోవాలంటే ఒక 100-150 రూపాయలనే ఈ రోజు మనం విజయవాడ పోతాం అటువంటి రైలు. ఇప్పుడు ఒకసారి అంబానీకి, యాదానికి రైలు అప్ చెప్తే రేపు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు కూడా ఛార్జ్ పెడతాం. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేటు బస్సులు దోపుడు చూస్తా ఉన్నాం. అందుకనే రైల్వే రంగాన్ని మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి పేదలందరూ కూడా రైలు ఎక్కే హక్కు లేకుండా చేస్తున్నటువంటి ఈ మోడీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరము, ఆవశ్యకత
ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు చివరిగా మొన్న ఈ మధ్య కాలంలోనే 3 వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చాడు. ఏంటయ్యా ఆ వ్యవసాయ బిల్లులు? రైతులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం అని చెప్పి మాట్లాడాడు. బహుశా మోడీ ఏదైనా మద్దతు ఇచ్చాడేమో అనుకుంటున్నాం. కానీ ఏముందా ఇందులో అంటే రైతు పండిన పంటను ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంట. ఎప్పుడైనా అమ్ముకునే ఫెసిలిటీస్ ఉందా? ఈ రోజు ఎకరో రైతులు తన అప్పు చేసి పండిన పంటను ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు తన ఇంట్లో పెట్టుకునేటువంటి ఆర్థిక స్తోమత ఉందా? అటువంటి విధానం ఈ దేశంలో ఉందా? అంటే అర్థం ఇది రైతుల కోసం కాదు. అంబానీ, యాదాని, టాటా, అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద వాల్మార్ట్ లాంటి కంపెనీలకు ఈ రోజు మొత్తం రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకునంతా కొనేసి మనము ఏదైతే ఇచ్చామో దాన్ని రెట్టింపు ధరకు మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ రోజు మోడీ పూనుకున్నాడు. అంతేకాదు ఈ రోజు నిత్యావసర సరుకుల నుంచి ఈ రోజు మనం అయితే నూనె దినుసులు గాని పప్పు దినుసులు ఇట్లాంటివన్నీ నిత్యావసర జాబితాలో ఉన్నాయి. వీటన్నింటిని తొలగించి రేపు ఇవన్నీ నిత్యావసర సరుకులు కాదంటున్నాడు. అంటే రేపు కూరగాయల ధరల నుంచి మొదలుకొని అనేక రూపాయల ధరలు పెరగడానికి ఈ రోజు మోడీ పగ్గాలు ఇచ్చాడు. అందుకనే ఇది అయ్యా మోడీ రైతుకు స్వేచ్ఛ కాదు, ఇది రైతు మేరకు ఉరితాడు తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఈ వ్యవసాయ బిల్లుల కోసం ఈ రోజు హర్యానా, పంజాబ్, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంతా కూడా రేపు దాదాపు వందలాది సంఘాలు ఇంచుమించు 500 రైతు సంఘాలు పెద్ద ఎత్తున మోడీకి శబ్దం చేస్తూ పోరాటానికి పార్లమెంట్ వీధుల్లో పాటు పట్టాయి. అందుకనే మోడీ తల్లిదండ్రులయ్యా ఇప్పుడే రైతులు గతంలో కన్నీరు విని ఎనగ రీతుల్లో రైతులు 36,000 మంది రైతులు నీ కాలంలో చచ్చిపోయారు. గతంలో ఈ రికార్డు ఎవరికి లేదు. అందుకని రైతులు చనిపోతా ఉన్నారంటే అర్థం ఈ రోజు రైతుకు పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. అందుకనే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే వ్యవసాయ రుణాలు 100 కోట్లు ఉన్నాయి. వీటన్నింటి మార్గం మాత్రం చేతులు రావటం లేదు. కానీ అంబానీ, ఆదాని లాంటి వాళ్ళకు ఈ 6 ఏళ్ల కాలంలో 6 లక్షల కోట్లు మాఫ్ చేశాడు. అందుకని మేము అడుగుతున్నాము మా జాబ్ ఏది? మోడీ నల్లధనం అన్నావు, 100 రోజులు చెప్పావు, ఎక్కడ ఉంది మా అకౌంట్ లో 15 లక్షలు 15 రూపాయలైనా చేశాడా ఈ మోడీ అని చెప్తా ఉన్నాం. అందుకని ఉద్యోగాలు రాలేదు, నల్లధనం రాలేదు. కార్మికులందరూ కూడా బాణాలు చేసి రైతులందరూ కూడా కార్పొరేట్ కమాండోస్తాల్లో ఉరికాలు వేసి బందికాలు వేసి ఈ రోజు కార్మికుల మీద దాడి చేస్తా ఉన్నాడు. అందుకనే దేశంలో కార్మిక వర్గం ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, పోలీసులతో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మా హక్కుల కోసం ప్రాణాలు తెగించినా పోరాటానికి సిద్ధం అని చెప్పి ఈ రోజు రైతాంగం, కార్మికం, కర్షకులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్లు పడ్డారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఆ దొంగ మోడీ చెత్త వీడి ఈ రోజు కార్మికుల పక్షాన నువ్వు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము సూచన చేస్తూ రాబోయే రోజుల్లో ఇది కార్మిక కర్షక వ్యతిరేక ప్రభుత్వం.